కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్టాల్లో ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ ఆర్ కృష్ణయ్య, పలువురు నాయకులు పాల్గొని దివంగత జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి విశిష్టమైన వ్యక్తిత్వంతో విలువలతో కూడుకున్న మహానాయకుడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొంది నేటి తరానికి ఆయన స్ఫూర్తిదాయకమన్నారు. నేడు కొంతమంది రాజకీయ నాయకులు వారి విలువలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. బీసీల అభివృద్ధికి కృషి చేశారని ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. అంతేకాదు ఎప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వచ్చినా బీసీల పక్షాన నిలబడి వాళ్ళ రాయితీలు వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం లోపల ప్రభుత్వం బయట అనేక దఫాలుగా ఓపెన్గా సపోర్ట్ చేసినటువంటి గొప్ప నాయకుడు, సామాజిక న్యాయం కోసం పరితపించి జాతికి ఒక ఆదర్శ నాయకుడు. వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి కేంద్ర స్థాయిలో చీఫ్ స్పోక్స్ పర్సన్గా అనేక పదవుల్లో ఈ ప్రాంతానికి, దేశానికి ఎంతో సేవ చేశారు. ఈరోజు హైదరాబాద్లో ఎల్ఎన్టీ మెట్రో రైలు ఏర్పడ్డదంటే అది జైపాల్ రెడ్డి గారి చొరవని ఒకసారి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఒక శిక్షణగా నేర్చుకోవాల్సినటువంటి అనేక అంశాల గురించి వాళ్ళు తెలియజేసేవారు. వారు తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా మరి ఒక మంచి భాషతో వారు మాట్లాడేవారు. ఈరోజు రాజకీయాలంటే పతనమవుతా ఉన్నాయి. జైపాల్ రెడ్డి గారు ఎంత కఠినంగా మాట్లాడినా భాషలో మాత్రము ఏ రోజు కూడా మరి స్థాయి తగ్గించి భాష ఉపయోగించలేదు. చాలా కర్కశంగా మాట్లాడేటువంటి వాళ్ళు, చాలా గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళు, కఠినంగా విమర్శించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు రాజకీయాలలో స్థాయి దిగజార్చి మరి ఏ రకంగా ప్రజలు మరి ఆకట్టుకునేటువంటి పదాలు కాకుండా మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ రాజకీయాలలో ఈరోజు రాజకీయాలంటే ప్రజలు అసహించుకునే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు.